హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇండిపెండెన్స్ డే స్పెషల్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈ ఇండిపెండెన్స్ రోజు తిరంగా కొబ్బరి లడ్డూని చేసి పెట్టండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి అందరూ. ఇందులోకి నేను ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకుండా తిరంగా లడ్డూని తయారు చేస్తున్నానండి. ఇలా ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయకుండా చిన్నపిల్లలకు చేసి పెట్టండి, చాలా మంచిదండి హెల్త్కి. మరి ఇక లేట్ చేయకుండా ఈ తిరంగా కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి అందులోకి 1 కప్పు చిన్న రవ్వ అండి, చిరోటి రవ్వను వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు రవ్వని బాగా వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్య పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బియ్య పిండిని వేసుకున్న తర్వాత కూడా 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. బియ్య పిండిని వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి. అలా అయితేనే వైట్ కలర్లోనే ఉంటుందండి, లేదంటే నల్లగా అయిపోతుంది కాబట్టి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా వేయించుకున్న బియ్య పిండిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచుకోండి. ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని నీళ్ళను బాగా మరలించుకోండి. నీళ్లు బాగా మరలిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చక్కెరని వేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు నీళ్ళను బాగా మరలించండి. 1 నిమిషం తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందాక వేయించి పెట్టుకున్న బియ్య పిండి అలాగే రవ్వను రెండింటిని కూడా వేసుకోండి. ఇలా పిండి ఇంకా రవ్వను వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా పిండిని ఉడికించుకునేటప్పుడు సైడ్కి ఒక గరిటెని ఉంచి ఉడికించుకోండి. అలా అయితే పిండి ఉండలు అనేవి కట్టకుండా బాగా ఉడుకుతుందండి. 5 నిమిషాల పాటు పిండిని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు పిండిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలపండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి పిండిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న పిండిని మొత్తం ప్లేట్లోకి వేసుకొని ప్లేట్లోకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ పిండి మొత్తం చల్లగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. మరి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు వదిలేయకండి, గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేయండి. పిండి గోరువెచ్చగా అయిన తర్వాత మనం గిన్నెలోకి కొద్దిగా నీళ్ళను తీసుకుని ఆ గిన్నెలోకి మన చేతిని డిప్ చేసుకుంటూ పిండిని ఇలా నేను చూపిస్తున్న విధంగా నాదుకోండి. ఈ పిండిలో ఏమైనా చిన్న చిన్న ఉండలు కానీ ఇలాంటివి ఉన్నా కూడా అవి విరిగేటట్టు, అవి మొత్తం స్మాష్ అయ్యేటట్టు ఇలా పిండిని బాగా నాదుకోండి. పిండి అనేది చేతికి అతుక్కున్నట్టు ఉంటే అప్పుడు మన చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా మెత్తగా అయ్యేంత వరకు నాదుకోండి. ఇలా నాదుకున్న ఈ పిండిని పూర్తిగా ఆరిపోకుండా మనము పైన ఒక గిన్నెని బోర్లిచ్చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా మనము తిరంగా లడ్డూని చేసుకుంటున్నాం కదండి, అందుకోసం గ్రీన్ కలర్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకుందామండి. గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము నేను ఇక్కడ పాలకూరని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ పాలకూరలో ఉండే ఆకుల్ని మాత్రమే తీసుకున్నానండి. కాడలు అనేవి తీసేయండి. 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెలోకి వాష్ చేసుకున్న పాలకూరని మొత్తం వేసుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు పాలకూరని బాగా ఉడికించండి. 5 నిమిషాల పాటు పాలకూరని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి పక్కన ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పాలకూరని మొత్తం ఇలా ఉడికించుకున్న ఈ పాలకూరను పక్కన ఉంచి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఇదే గిన్నెలోకి మనము 1 కప్పు దాకా క్యారెట్ తురుమును వేసుకోండి. క్యారెట్ను బాగా కడిగిన తర్వాత పైన ఉండే తొక్కును మొత్తం తీసేసి ఇలా చిన్నగా తురుముకొని వేసుకోండి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యేంత వరకు క్యారెట్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ క్యారెట్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ ఉడికించుకున్న క్యారెట్ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్క నుంచి చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ ఉడికించుకున్న క్యారెట్ తురుమును మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా పంచదారను వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఎక్కడ కూడా మనకు క్యారెట్ అనేది కనిపించకుండా ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని తీసుకోండి. ఆ పిండిలో నుంచి 3 భాగాలుగా చేసుకోండి. ఇలా పిండిని 3 భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక భాగంలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసుకోండి. ఇలా క్యారెట్ పేస్ట్ని మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఈ క్యారెట్ పేస్ట్ మొత్తం పిండిలోకి కలిసేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఒకే ప్లేట్లో ఇలా కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు మరొక ప్లేట్ని యూస్ చేసుకోండి. అందులో ఇలా సేమ్ ప్రాసెస్లోనే కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోండి. అంతే, ఆరెంజ్ కలర్ రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందాక ఉడికించి పెట్టుకున్న పాలకూరను వేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా పంచదారను వేసుకొని మరొకసారి ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని మొత్తం మనం ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. అంతేనండి. ఇలా గ్రీన్ కలర్ని బాగా మిక్స్ చేసుకోండి. గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోతుంది కదండి. అంతే, తిరంగా లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసము 3 రకాల కలర్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వైట్ కలర్ను కూడా ఒకసారి ఇలా చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ పిండిని బాగా నాదుకోండి. ఎందుకంటే మనం చేసుకొని చాలాసేపు అయింది కాబట్టి పిండి అనేది ఆరింటుందండి. అందుకోసమే కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా పిండిని బాగా నాదుకొని ఇలా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏ సైజ్ లడ్డూలు కావాలో ఆ సైజులో పిండిని తీసుకొని లడ్డూలా చుట్టుకోండి. ఇలా వైట్ కలర్ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. మీకు పిండి అనేది చేతికి అదుక్కున్నట్టు కనుక అనిపిస్తే కొద్దిగా నెయ్యిని రాసుకోండి. చేతికి నెయ్యిని రాసుకొని మరి సేమ్ ప్రాసెస్లోనే లడ్డూల్ని చుట్టుకోండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ లడ్డూని కూడా ఇలా చుట్టుకోండి. ఇలా 3 రకాల లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ అండి. స్టఫింగ్ వచ్చేసి నేను ఇక్కడ కొబ్బరి పూర్ణాన్ని తయారు చేసుకున్నానండి. ఈ కొబ్బరి పూర్ణం ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. కొబ్బరి పూర్ణాన్ని కూడా ఇలా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో ఉంచుకోండి. మనం చేసుకున్న పిండి లడ్డు కన్నా హాఫ్ సైజ్లో మనకు పూర్ణం లడ్డు అనేది ఉండాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని తీసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఉంచి ఇలా మనం చుట్టుకోవాలండి లడ్డూల్ని. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి. ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా నిదానంగా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకొని ఇప్పుడు చుట్టుకోండి లడ్డూని. చేతికి నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూల్ని చుట్టుకోండి. అలా అయితే షైనింగ్గా ఉంటాయి. అంతేకాదండి, మనం చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి, చేతికి అతుక్కోకుండా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూని పక్కన ఒక ప్లేట్లోకి ఉంచుకోండి. సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా అలాగే చుట్టుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా నిదానంగా పూర్తిగా క్లోజ్ చేసుకొని ఇలా లడ్డూల్లో చుట్టుకోండి. సేమ్ ప్రాసెస్లో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ అన్ని లడ్డూల్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పిండితో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. ఇలా పొడవుగా రోల్ చేసుకోండి 3 కలర్స్ని కూడా. ఈ 3 కలర్స్ని కూడా ఒక ప్లేట్లో జాయిన్ చేసి మనం ఫ్లాగ్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రోల్స్ వచ్చేసి 3 కూడా సేమ్ సైజులో ఉండేటట్టు చూసుకోండి. సేమ్ సైజులోనే రోల్ చేసుకోండి. ఇలా 3టిని కూడా సేమ్ సైజులో రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ 3టిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేయండి. ఇలా 3టిని కూడా ఇలా ప్రెస్ చేస్తూ జాయిన్ చేయండి. ఒక షేప్ వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేసుకుంటూ 3టిని కూడా జాయిన్ చేయండి. అంతే, ఫ్లాగ్ అనేది రెడీ అయిపోతుందండి. ప్లేట్లో ఇలా డెకరేషన్ చేసి మనం పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే తిరంగా లడ్డు రెడీ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.